ఏంట్రా? ఏంటి? నువ్వెవరో నీ తండ్రెవరో తెలియక మా గుండెలు భయంతో వేగంగా కొట్టుకుంటూ ఉంటే నువ్వు మాత్రం హ్యాపీగా కేరింతలు కొడుతున్నావా? నువ్వు రాగానే మాకు దరిద్రం పట్టుకుంది. ఎవరా మీ నాన్న? నా మొగుడా? శ్రావణ? నానియా? చెప్పరా? నీ వల్ల మా ముగ్గులతో మేమే గొడవలు పడాల్సి వస్తుంది. పెద్ద సినిలా దాపరించావేంట్రా నువ్వు మాకు? నేను 4 పీకుదామంటే మరీ చంటుడు అయిపోయావు. కొట్టకుండా ఉందామంటే ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే గాని పీడ విరగడయ్యేలా లేదు. దాక్షాయిని, ఒకసారి లేరా? వస్తున్నానక్క. ఈవిడ టీచర్ జాబ్ చేయడమేమో గాని క్లాసులు పీకి మా దుంప తెంపుతుంది. నువ్వు ఆడుకో. మొగుళ్ళు చేసిన పనికి తెల్లార్లు మాకు నిద్ర లేదక్క. రాత్రి పీకల దాకా బాగా తాగొచ్చి మమ్మల్ని కొట్టిన బావగారు. మరేం చేయమంటావు అన్నయ్య? మా మీద వీళ్ళ అనుమానం శృతి మించిపోతుంది. మేం చెప్పేది వినిపించుకోకుండా పోలీసులతో కూడా మేమే దోషులు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాం. ఏమండి, భోజనానికి రండి. వద్దు సీత, ఆకలిగా లేదు. బాలే వారే. జీవితం అన్నాక కష్టాలు, కుటుంబం అన్నాక సమస్యలు ఉండకుండా ఎలా ఉంటాయండి? దానికోసం తిండి మానుకోవడం ఏంటి? తిన్నా సహించాలి కదా సీత. చూడండి, మనసు బాలేకపోతే అలాగే ఉంటుంది. కొంచెమైనా తినండి. రండి. నాకొద్దు గాని నువ్వు అలా కూర్చో. చెప్పండి. ఒక్కొక్కటిగా ఇంట్లో పద్ధతులన్నీ మారిపోతున్నాయి సీత. సంబంధం లేని కష్టాలు మన మీద దాడి చేస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడైనా తమ్ముళ్ళు తాగినా నీ మీద నా మీద గౌరవంతో కిమ్మనకుండా ఉండేవాళ్ళు. రాత్రి ఒక అడుగు ముందుకు వేసి భార్యల్ని కొట్టారు. బాబుకు తల్లిదండ్రులు ఎవరో తెలియట్లేదు. అందుకు తగిన ఆధారాలు దొరకట్లేదు. అందుకోసం నేను ఒక నిర్ణయానికి వచ్చాను సీత. ఏంటండి అది? హిమాలయాల్లో ఎక్కువ సమయం గడిపే స్వామీజీ ఒకరు ఊరూరు తిరుగుతూ మన ఊరు చేరుకున్నారట. చాలా జటిలమైన సమస్యలకి పరిష్కార మార్గం చూపిస్తారు అని, ఎలాంటి కష్టాన్నైనా పరిష్కారం చేస్తారు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఆ స్వామీజీని మన ఇంటికి ఆహ్వానించి ఆకస్మికంగా మనకి ఎదురై ఇబ్బందులు పెడుతున్న అనర్థాలు తొలగిపోయే దారేదైనా చూపించమని అడగాలి అనుకుంటున్నాను. నువ్వేమంటావు? మంచి ఆలోచనండి. ఏ పుట్టలో ఏ పావుందో, కనీసం ఆయన ద్వారా అయినా మన అశాంతి తొలగిపోతే మనకదే చాలు. అయితే ఇప్పుడే వెళ్ళొస్తాను. భోంచేసి వెళ్ళండి. వద్దు సీత. ప్లీజ్ సుధీర్, ప్లీజ్ సుధీర్,
నా జీవితాన్ని నాశనం చేయకు సుధీర్. నీ మీదే ఆశలెన్నో పెట్టుకున్నాను. నాకన్నీ నువ్వే అనుకున్నాను. ప్లీజ్ సుధీర్, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ప్లీజ్ సుధీర్. నువ్వు కాళ్ల మీద పడినా కళ్ళలో నీళ్లు పెట్టుకున్నా నేను కరగను. నా డెసిషన్ మారదు. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ప్లీజ్ సుధీర్, నువ్వు అలా అనకు సుధీర్. నా పరిస్థితిని అర్థం చేసుకో. నేను అలాంటి దాన్ని కాదు సుధీర్. నేనేంటో నీకు తెలీదా? సుధీర్, ప్లీజ్ సుధీర్, ప్లీజ్ సుధీర్. ఎవరు సార్ అమ్మాయి? ఎందుకు అలా ప్రాధాయపడుతుందో వెళ్ళి అడిగి రమ్మంటారా? అవసరం లేదు. తను మీకు తెలుసా సార్? తెలుసుకున్నాను. తను రామరాజ్ చెల్లెలు, శకుంతలదేవి గారి కూతురు. సీత ఇంట్లో ఉన్న బాబు గురించి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఎందుకో డౌట్ వచ్చి ఈ అమ్మాయిని 2 డేస్గా ఫాలో అయ్యాను. నాకు తీగ దొరికింది. డొంక కదలాలంటే సీత సపోర్ట్ తీసుకోవాలి. చెప్ప అశోక్. మీ ఇంట్లో ఉన్న బాబు కథ సుఖాంతం అవ్వబోతుంది. నా మాట నువ్వు నమ్మితే ఆ బాబు తల్లిదండ్రులు ఎవరో ఈజీగా తెలుసుకోవచ్చు. నీ పర్మిషన్ లేకుండా మీ కుటుంబం గురించి మొత్తం ఇన్వెస్టిగేట్ చేశాను. మంజుల గురించి నీ ఒపీనియన్ ఏంటి? ఆ మంజుల ఎవరు అశోక్? మీ ఆడపడుచు. నా ఎంక్వైరీలో అన్ని విషయాలు తెలుసుకున్నాను. మంజుల విషయంలో ఎంతో కష్టపడి నీ భర్త పరువు పోకుండా, కుటుంబ గౌరవం పోకుండా ఎలా కాపాడావో కూడా తెలుసు. నువ్వు సహకరిస్తే మీ ఇంట్లో ఉన్న చంటోడు రహస్యాన్ని బయటపెట్టి అందరి కన్ఫ్యూజన్ క్లియర్ చేసి ఈ కేసు క్లోజ్ చేస్తాను. నేనేం చేయాలి? సరే అశోక్, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇట్స్ ఓకే. అన్నయ్య, అన్నయ్య. ఏం చెల్లె పిలిచినావు? నువ్వు నాకు ఒక సహాయం చేయాలన్నయ్య. ఆర్డర్ ఇవ్వకుండా అడుగుతున్నావేం చెల్లె? ఏం చేయాలో చెప్పు. నేను చెప్పినట్టు చేస్తే మన ఇంట్లో బాబు వల్ల జరుగుతున్న గొడవలు ఓ కొలిక్కొచ్చి ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నయ్య. అయిపోయినట్టే అనుకుని గదేందో చెప్పు చెల్లె. ఇక నువ్వు బేఫికర్ ఉండు చెల్లె, మొత్తం నేను చూసుకుంటా కదా.
ఎవరు నువ్వు? నిన్నే అడిగేది, ఎవరు నువ్వు? ఏయ్, నీకే చెప్పేది ఆగు. ఏయ్, ఇక నువ్వు తప్పించుకునే దారే లేదు. బాబు గురించిన నిజం చెప్పకుండా వెళ్లే అవకాశమూ లేదు. చెప్పు, ఎవరు నువ్వు? అడిగేది ఎందుకక్క? చూస్తే పోలా? మంజుల? మంజుల? మంజులా, నువ్వు బాబు తల్లివి నువ్వేనా? నేను కాదు. దొరికాక కూడా ఇంకా అబద్ధం చెప్తావెందుకు? నువ్వు కాకపోతే ఇంత రాత్రిపూట బుర్కా వేసుకుని మరీ ఎందుకు వచ్చినట్టు? ఆ చంటోడికి పాలివ్వడానికి కాదా? నీ వల్ల మా కాపురాలు కూలిపోయే పరిస్థితి వచ్చింది. చేసిందంతా చేసి ఇప్పుడు సైలెంట్ గా ఉంటే ఏం లాభం? చెప్పు, లోపలున్న చంటోడు నీ కొడుకా కాదా? కాదని చెప్తున్నాను కదా. బాబు కన్న తల్లివి నువ్వే అని చెప్పడానికి మాకు ఆధారం కనిపిస్తోంది. కాదు అని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? మంజుల, నీకు నువ్వుగా నిజం ఒప్పుకుంటావా? మరో రకంగా బాబుని కన్నది నువ్వేనని నిరూపించమంటావా? అన్నయ్య, ఒక్క నిమిషం సెల్లే. ఇగో గట్ల గమ్ము నిలబడకుండా గా మంజులు నీకేమవుద్దో ఆ చంటి బిడ్డ ఎవరో చెప్పు. ఏంటిది? తాళతో కట్టేసి బెదిరిస్తే భయపడిపోతానా? ఈ మంజుల ఎవరో నాకు తెలీదు. చూడు, ఇప్పటికీ మంజుల విషయంలో చాలా పెద్ద తప్పు చేశాం. దాన్ని ఇంతటితో ఆపేసి నిజం ఒప్పుకుంటే నీకు అన్ని విధాలుగా మంచిది. వార్నింగ్ ఇస్తున్నారేంటండి? ఎవరు సీత అతను? మంజుల ప్రాణంగా ప్రేమించినవాడు. ప్రేమిస్తున్నానని ఇతను కూడా చెప్పడంతో మంజుల మనస్ఫూర్తిగా నమ్మింది. పెళ్లి చేసుకుంటాడు అన్న ధైర్యంతో తొందరపడింది. బిడ్డని కనింది. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే మోహన్ చాటేసి కుంటి సాకులు చెప్తున్నాడు. అంత అబద్ధం.
అమ్మ మంజుల ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నాడు? నా తండ్రి ఎవరో తెలీదు అని, నేను ఎవరికి పుట్టానో తెలియకుండా పెరిగాను అని, నన్ను పెళ్లి చేసుకుంటే పరువు పోతుంది అని. కొడుకు పుట్టాక నేనెవరో తెలియనట్టు ప్రవర్తిస్తున్నాడు. అందుకే నా కొడుకు మీకు దగ్గరైతే మీ ఇంట్లో చక్కగా పెరుగుతాడని, తండ్రి లేని బిడ్డ అని నాలాగే వాడికి ముద్ర పడదు అని, నా స్వార్థం కోసం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. చూడు, జరిగిందేదో జరిగిపోయింది. మర్యాదగా మంజులను పెళ్లి చేసుకుని జాగ్రత్తగా చూసుకో. ఇలాంటి దాని మెళ్ళలో తాళి కడితే నా కుటుంబ గౌరవం మంట కలిసిపోతుంది. అది ఆడపిల్ల కంట కన్నీరు పెట్టించక ముందు ఉండాలి. ఆడపిల్లలంటే మీ సుఖాలు తీర్చి అవసరాలు తీరాక నీతో నాకు అవసరం లేదనుకుని ఆట బొమ్మనుకుంటున్నావా? నీ కుటుంబం పరువు ప్రతిష్ట మంజులతో తిరిగినప్పుడు మాయ మాటలు చెప్పి పెళ్లి కాకుండానే లొంగ తీసుకున్నప్పుడు నీకు గుర్తులేదా? నువ్వు మంజుల మెడలో తాళి కట్టి కాపురం చేయకపోతే జైల్లో పోలీసుల లాఠీలతో సంసారం చేయాల్సొస్తుంది. అప్పుడు నీ బ్రతుకు ప్రపంచానికి తెలిసి నువ్వు ఏ మర్యాద కోసమైతే పాకులాడుతున్నావో అది గంగలో కలుస్తుంది. శ్రవణ్, ఇతని మొండితనం వదలాలి అంటే పోలీస్ దెబ్బ రుచి చూడాల్సిందే. సిఐ అశోక్ గారికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. అలాగే వదినా. ఓదు ఓదు వద్దు, మంజులు నేను పెళ్లి చేసుకుంటాను. ఇంకోసారి నీ వల్ల మంజులకి చిన్న కష్టం వచ్చిందని తెలిసినా బాగోదు. సరేనా? సరే అండి. ఏంటమ్మా మంజుల, నీకు ఇలాంటి ప్రాబ్లం ఉందని ముందే చెప్పుంటే విషయం ఇంత దూరం వచ్చి ఉండేది కాదు కదా. భయపడ్డానన్నయ్య. ఇప్పుడే కాదు మంజుల, ఎప్పటికీ నీకే సమస్య వచ్చినా నీకు మేమంతా ఉన్నామనేది మర్చిపోకు. థ్యాంక్స్ వదినా. మారుతి, వెళ్ళి బాబుని తీసుకురా. ఇది నీ మీద మాకున్న బాధ్యత. నీ బిడ్డను తీసుకెళ్లి బాగా చూసుకో. ఏ అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయి. సూర్య. సూర్య